హలో నమస్తే. ఈ పార్సల్ ఎప్పుడో వచ్చింది కానీ మీ ముందుకి ఇప్పుడు తీసుకొచ్చిన. మామ పార్సల్ ముచ్చట పక్కకు పెడితే ఎట్లున్నారు మీరు అందరు మంచిగుర్రా? నేనైతే జబర్దస్తున్నా. నాకు తెలుసు మా వీడియోలు మస్తు లేట్ వస్తున్నాయని మీరు కూడా అడుగుతారు. మా ల్యాండ్ పంచాయతీల మీద తిరుగుతున్నాం మా మమ్మల్ని మొత్తం మోసం చేస్తున్నారు. దాన్ని కూడా ఒక వీడియో పెడతా. ఇంకా పంచాయతీ కూడా ముందు ఉంది, ఇంక గొడవలేదు. ఇప్పుడు కొద్దిగా గ్యాప్ దొరికిందని బావతో గాలం ఓపెన్ చేపిస్తున్నా. ఫస్ట్ లో మనం బాణంతో చేపలు పట్టినాం. అప్పుడు గుంజేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపించింది కానీ ఇప్పుడు గసుంటి ఇబ్బంది లేకుండా నీ తల్లి తుపాకి పట్టుకొచ్చినామా. కానీ మా బావకు గిసుంటి ఆయుధాలు చేతిలో పెడితే ఒక అర్జునుడిని, ఒక కర్ణుడిని, మళ్ళా పోతే ద్రోణాచార్యులు లాంటి స్కిల్స్ అన్ని మా బావలో చూడొచ్చు. చేపలు కనబడితే చాలు బాణాలు ఇడుతూనే ఉంటాడు. మామ సరే కానీ ఇదైతే ఫస్ట్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేయాలి. అసలు బాక్స్ లో కూడా ఏమేమి వచ్చినాయో మీకు కూడా చూపిస్తా. మామ ఇది మొత్తం కవర్ లో చుట్టి పంపించండి గట్టిగానే. నాకు తెలిసి ఇది స్పిన్నింగ్ మిషన్ అట్టుంది. మామ దీన్ని చూడడానికి చెంబు లెక్కనే ఉన్నది. దీంట్లో ఇంత షాయి పోసుకొని అప్పలు నానబెట్టుకొని తినొచ్చట్టుంది మామ. సరే కానీ మామ దీంట్లో ఇంకేమేమి వచ్చినా చూద్దాం. అసలు బాగానే ఉన్నాయని సమాన్లు దీనికి. ఇది మన వల్ల కాదు. మొత్తం సెటప్ ఉంది కానీ ఇది. మామకి ఈ పేపర్ లో మిషన్ కి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి. ఎట్లా ఫిట్ చేయాలని మొత్తం ఉంది కావచ్చు. మనకు కూడా పేపర్ తో పెద్దగా పని లేదు. ఈ డబ్బాలో మాత్రం తీరొక్క ఐటమ్ ఉంది. ఇవన్నీ మా బావ ఫిట్ చేస్తా ఉంటారు. నేను మీకు చూపిస్తా మామ. మొత్తం కైలాలు బాగానే ఉన్నాయి గుర్రానికి. రైట్ నెక్స్ట్ బాగానే ఉన్నాయి కానీ మొత్తం ఎన్ని 4 నెక్స్ట్ దీనికి సంచి కూడా ఇచ్చిండా. బ్యాగ్ సూపర్. బ్యాగ్ కూడా సూపర్ ఉన్నాయి. ఇంకేం వచ్చిండు? బాణాలు అయింది, బాణం పుల్లలు. ఓ ఇంకా వేరే ఉన్నాయిగా బాణం పుల్లలు. మామ బాణం పుల్లలు కూడా 4 ఇచ్చిండు. అవి కూడా ఒక్క తిరగలేవు, డిఫరెంట్ గా ఉన్నాయి. చేపకు ఒక్కసారి దిగిందంటే వెనక గుర్రాది. వీటన్నిటిని ఎట్లా ఫిట్ చేయాలని ఒకసారి చూసుకోవాలి. మళ్ళీ అసలు ఏంటి ఉన్నాయి మామ. వెళ్తాను ఒక్కసారి ఫిట్ చేసినామంటే పెద్దగా ఏముండదు. మనకు కూడా అర్థమవుతుంది. నాకు తెలిసి ఇది గన్నుకు ఫిట్ చేసి పట్టుకునేది కావచ్చు. స్పెట్స్ ఇచ్చిండి. పెట్టు. చేపలో పడతాయి అది పెట్టుకుంటే. దూరంగా ఉన్నాయి పడతాయో జూమ్ చేసినట్టు జూమ్ చేసుకోవాలి ఇట్లా చేపకోసారి ఇట్లా. రైట్ ఒకసారి ఫిట్ చేద్దాం. ఓకే ఇది ఇస్తున్నా. ఇది ఫిట్టింగ్ కరో ఆపుతా. అది వైర్ లైన్ చేంజ్ చేయాలనుకుంటుందా? ఈ లైన్ గుంజి చూడు గట్టిగానే ఉందా? గట్టిగానే ఉంది. లైన్ కూడా గట్టిగానే ఉంది. మరి ఇది వాడాలన్నా ఇది వాడాలంతా ఏంది దారం ఉన్నట్టే ఉంది. ఇది మంచిదే. లైన్ తెగుతలేదంటే మంచిదే. స్టార్టింగ్లో ఒక 2 ముళ్ళు వేసుకోవాలి. ఈ వైర్ దీంది. ఇది ఎట్లా పెట్టాలో ఏం కాదు కానీ ఫస్ట్ అయితే ఒక పని చేద్దాం. ఇది ఫిట్ చేద్దాం. ఇది పట్టుకునేది ఇది అర్థమైపోతుంది. ఇది పట్టుకునేది. అది నట్లు గిట్లు ఉన్నాయిగా. దీనికంటే ముందు మనం అది తీసుకుంటే బెటర్ అట్టుందిగా. ఏంటిది? స్క్రూ డ్రైవర్ చేద్దాం. కరెక్ట్గా పెడతాను. హే ఇది తిప్పాలట్టుంది. ఇదేనా? రైట్. బస్ ఈ కాసేపట్ల ఇంతసేపు అది ఏం చేసినా మనకి ఇదివరకైనా చేసినా ఏంది ఫస్ట్ ఇప్పుడైనా దీన్ని స్టార్ వేసుకొని తిప్పుకోవాలి. ట్రిక్ ఈ పట్టుకునేది ఇలా కూడా ఉన్నట్టుంటుంది. ఈ నట్ వేసుకొని తిప్పుకుంటే రైట్ అయింది. కింద బేస్ సెట్ అయిపోతుంది. నట్టు పోతుందా దాంట్లోకి? పోతుంది. ఓకే ఓకే రైట్. నెక్స్ట్ ఈ ప్రతాపం చేపల మీద చూపించాలి మనం. అది నేర్చుకోవాలి ఫస్ట్. తాజామాషా ఇది మరి మన మూతికి పెట్టుకోవాలా దాని మూతికి? మూతి పెట్టుకునేది దాని మూతి పెట్టాలి. ఇగో ఇది ట్రిగర్ పాయింట్ అనుకుంటా. ఓకే ఈ హోల్ చూడు. ఆ హోల్ నుంచి కొట్టాలి కావచ్చు. ఆ హోల్ ఏమనుకుంటా ఆ హోల్ నుంచి చేపని తీసి కొట్టాలంట. మరి ఆ చేప ఊపడాలన్నా ఫస్ట్ అయితే ప్రాక్టీస్ చేద్దాం పట్టరాదు. కొత్త అన్నీ పట్టుకొస్తాను. మరి ఏందో అదే అయితే కరెక్టే. ట్రిగర్ కిందికి ఉంటుంది. అది కరెక్ట్. అది ఏందనుకున్నావు? హోలు ఈ హోలు గది పెట్టాలనుకుంటా. ఇది దారం మనం అదనుకున్నాం. అయితే మరి దీన్ని చూసుకొట్టేది ఏం లేదు. డైరెక్ట్ సూపు చూసే మన కన్ను సూపు చూసి వేసుడే అంచనా వేసుకొని. ఇదేందో ఇది అది జరగకుండా ఇట్లా ఓహో పైకి కిందికి పోకుండా ఇది జరగకుండా దీనికి హోల్స్ కూడా ఇచ్చిండు. రైట్. ఇది కాదు అదే పోయా ఇదే కానీ కరెక్ట్ కాదు. ఇది ఇటు తిప్పి పెట్టాను. రివర్స్ అయింది. నేను అటే అనుకుంటానా.
ఎందుకు ఏం తేడా కొట్టినాయి? అయితే పెట్టినైతే పెట్టినా కానీ తీరాట్లేక మళ్ళీ ఫస్ట్లో అంతా మిస్టేక్లు అవుతూ ఉంటాయి కానీ మనమే సరి చేసుకోవాలి అట్లా. అసలే కొత్తది ఇంత గట్టిగుందే. అట్లా 2 రోజుల పట్టుకుంది. రైట్ వచ్చింది. ఇట్లా ఇది నాకు తెలిసి మన రబ్బర్కి వస్తేందుకు కాలు పెట్టుకుంది దానికి. ఇంత టైట్ ఉంది అది. పెట్టినా చెయ్యి, ఒక చెయ్యి ఏనా ఏమవుతుంది కానీ రైటా? రైట్ పర్ఫెక్ట్. ఇప్పుడు మాట ఉంటుంది అది ఇది. ఇప్పుడు ఒక లెక్కకు వచ్చింది అది సెట్టింగ్. తేపకోసారి చూసుకోవాలి అట్లా. చూసుకోవాలి మరి, లేకపోతే గురి తప్పుద్ది. ఇప్పటి నుంచేనే ఇక గురి తప్పింది అనుకో మనం కట్టపడాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇది ఫిట్టింగ్ అంతేనా? ఏది ఫిట్ చేసినా ఏం కాదు, పాఠం మిస్ అవుతాం. ఎట్లా పోయినా ఏం కాదు, ఆడికే సీదా పోతాం. పోతాం తిప్పుతా అంటే లోపలికే. అమ్మో వైర్ ముందుకు పోతుంది, పాట పాడుతుంది. పాట పడినప్పుడు దీన్ని ర్యాగ్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఏం చేయాలి? ప్లస్ రొక్కు తిప్పుకుంటే సరిపోతుంది. ఏడాది ప్లస్ ఇవ్వండి, ప్లస్ మైనస్. ఇటు తిప్పితే పోదాం ముందుకు. ఇప్పుడు తక్కువ పోట్లే, ఇంకా టైట్ చేయాలి. ఇంకా టైట్ చేసుకోవాలి. ఫుల్ టైట్ చేయాలనే పోతాం. సరిపోయింది. రాట్లే ముందుకు, రాట్లే. ఇది నొక్కితే మళ్ళీ అప్పుడు వదులుతుంది. ఓకే ఓకే రైట్. ఇది నొక్కినప్పుడు రిలీజ్ అవుతుంది, ముందుకు పోతుంది, ముందు పోతుంది గట్టిగా ఇట్లా వెళ్ళిపోతుంది వైరు. మళ్ళీ ఎప్పుడైతే జస్ట్ హ్యాండిల్ తిప్పుకుంటామో కదా, ఇక మళ్ళీ ముందుకు రాదు, ఇక లాక్ పడ్డట్టే. ఇక ఓహో ముందుకు తిప్పితే జస్ట్ ముందు తిప్పితే లాక్ పడిపోతుంది ఎమ్మటే. టెస్ట్ మిషన్ ఎట్లా ఇట్లా ముందుకు తిప్పడంతో చిచ్చట్టం లేస్తుంది. అవును, ఇది కూడా లోపల అట్లా లేస్తుంది సేమ్. మరి దీన్ని ఎడ ఫిట్ చేసుకోవాలా? కింద కింద ఇచ్చిండు లాకులు ఉన్నాయండి. ఏమో అదే చూస్తానా, ఏం అర్థమైతే వస్తలేదు. ఏమో మరి పాఠమే ఇప్పుడు నేర్చుకున్నది కాదే, దేని బట్టి లేపాలని అర్థం కావట్లే. గట్టిగా ఉన్నట్టు రైట్ వచ్చిందా? ఈ బేస్ ఉందిగా, ఈ రెండింటిని బట్టి పైకి లేపుతూ వస్తాను. ఓకే, ఓహో వెనక కొత్తది. అప్పుడు దీన్ని ముడ్డిని కూర్చోబెట్టాలి, బేస్ని మొత్తం ముందుకు నెట్టు, ఇంకా నెట్టు ఇరుగుతుందో చాలు. అంతే, ఇంకొకరికి పోయినా బాగుంది. రైట్ అయింది. అంటే ఇక దీన్ని ఇట్లా నొక్కి మరి గిన్నె కూడా ఒకటి ఇచ్చుకో బాగుండు. ఏ చేయితో పట్టుకునేదా? ఇట్లా కరెక్ట్, పైన పట్టుకోవాలి కొద్దిగా, గిన్నె పట్టుకోవాలా, గట్టిగా పట్టుకోవాలా? సరే మొత్తం ఫిట్ చేసినాక చూద్దాం. చూద్దాం. నెక్స్ట్ ఏం పెట్టాలి? రబ్బర్ బిడ్డలు ఒకటేనా రబ్బరు? మరి ఇవన్నీ పెడితే ఇక మనం గుంజను కూడా గుంజం. ఓహో ఒకటి ఫెయిల్ అవుతాను కొద్ది ఒకటి ఎక్స్ట్రా ఇచ్చిండి ఏంది? ఒక్కొక్కటి. ఇప్పుడు ఈ 4 హోల్స్ ఉన్నాయి కదా, 4 హోల్స్కు 4 రబ్బర్లు. ఓకే ఓకే. ఇప్పుడు ఇది ఉందిగా, ఫస్ట్ అయితే పెట్టి చూడు, ఏమైనా ఫెయిల్ అయితే మళ్ళీ సరిదిద్దుకుందాం. ఈ 4 ఇచ్చింది కదా, ఒక్క దాంట్లో పెట్టాలన్నా రెండిట్లో పెట్టాలన్నా? దాంట్లో దీంట్లో బాగా అంతే అంట. 4 ఇచ్చినప్పుడు 4 ఇట్లా పెట్టాలి. అది అది అంతే అంటావా? అంతే. పాఠం లెసన్ అదే కరెక్ట్ అంటావా? కరెక్ట్ లెసన్ నువ్వు కరెక్ట్ బరాబరు చూసుకుంటున్నావు. ఇది కూడా అంతే, అటు ఎట్లా పెట్టినావు ఇటు కూడా అంతే పెట్టాలి. ఏంది దీని లోపల పోనంటుంది. ఏ పోతుంది బలవంతంగా నీటుడే పోకపోతే మళ్ళీ ఏం లే, మళ్ళీ కోసి కారం పెట్టను. రైట్. అటు ఇటు కష్టపడ్డాడు. అందుకని ఇది ఇచ్చిండే. అదేం చేయాలి మరి? దీని మీద కాలు పెట్టి గుంజాలన్న. చెప్తుంది కదా ఇప్పుడు అయిపోయిందా నీ ఫిట్టింగ్? జనరల్ చెప్తున్నా, ఇట్లా పెట్టుకొని ఇట్లా తగిలించుకోవాలి. ఓకే ఓకే. ఫస్ట్ అయితే అది పెట్టు. ఉత్తి గుంజాలంటే కొంచెం రిస్క్ ఉంది. రిస్క్తో కూడుకున్న పని. ఒక్క రబ్బరే కష్టంగా అవుతుంది, 4 రబ్బర్లు గుంజితే మరి అంత టైట్గా ఉంటేనే అంత ఫోర్స్గా పోతుంది అది. ఫస్ట్ ఇది కూడా పెట్టి చూడు ఒకసారి, బాణం పుల్ల. నెక్స్ట్ ఉన్నది బాణం పుల్ల ఒకటేనా? బాణం పుల్ల ఒకటే, ఇక ఏం లేదు యుద్ధానికి. ఈ బిడ్డడు ఈ రంధ్రం నుంచి బయటకు వెళ్ళాలి. రంధ్రం ఉంది కదా, అంతేనా? చెప్పు, నువ్వు మాకు తెలవకపోతే చెప్పాలి. నువ్వు నాకు మాత్రం ఎరకనా? తయారు చేసుకున్న ఇక్కడ కంపెనీ చెప్పాలి. నీకు ఎట్లా తయారు చేసిన ఆయన ఏం చెప్తాడు, మనమే ఎట్లా పొర్రాలి ఇక. రైట్. ఆ కొస ఏం చేయాలి? దీనికి ముడేయాలి. ఈడ ముడేయాలా ఈడ ముడేయాలా? నాకు తెలిసి ఈయన ముడేయాలి. రైట్. జపాన్ కట్టు కడదాం, మామూలు కట్టు కడదాం. జపాన్ ఇండియా కట్టు ఉడుం పట్టు. మామ దీనికి దారం గట్టి కట్టుకోవాలి. ఇక చేపకు తలిగి దారం ఊసిపోయింది అనుకో, సువ్వని తల్లి చేప పిర్రకే ఉంటది. బరాబర్ 3 ముళ్ళు తెలుసుగా, గట్టిగా ఇరిగా. అసలే ఈ ముళ్ళు ఎక్కడ నేర్చుకుంటే ఇంకా చిత్రాల ముళ్ళు ఎత్తాడు. భలే ముడెత్తివి. మరి అట్టయితేనే ఇంటదో, జారిపోతే పరిస్థితి. జారిపోతే చేపతో పోతుంది అది. జారిమిటాయి అంటది దెబ్బ, జంబలకి జారిమిటాయి అంటే. అప్పుడు మనం అనాలి. చేపలు పడడానికి ఇన్ని ఆయుధాలు పట్టుకొస్తే చేపలు ఎట్లా బతకాలి?
సొంత ఇల్లు లేదు తెలుసా మాకు అంటది అది కూడా చేప. అయితే చెరువుంది అయి ఉంటుంది, లేకపోతే మీద అయి ఉంటుంది. అలుగు పోతే బయటకు వెళ్తే మీతో వెళ్ళి లోపల ఉంటే వాంతో మూలలతో వెళ్ళి ఏం చేయమంటావు మమ్మల్ని? ఓకే నెక్స్ట్ ఇది అంతే, ఇంతేనా? కరెక్ట్. పోయిందా? దీన్ని ఏం చేయాలి బాయ్ లోపలికి? ఇక్కడ రావట్లేదు ఆ ట్రిగ్గర్ నొక్కు. అంతేనంటావు? ఆ ట్రిగ్గర్ నొక్కు, ఊరకాలి. ట్రిగ్గర్ నొక్కితే టిక్కవన్ సప్లై వచ్చింది ఏమన్నా? అగో వచ్చిందా? వచ్చింది. వచ్చావు మరి. వచ్చిన ఏమవుతుంది? రబ్బర్ బిచ్చాం పోవడానికి. అది కూడా కరెక్టేగా, అది కూడా కరెక్టేగా సార్. ఎందుకని కడగలు నేను జర దూరం ఉంటా ఇటు. దీన్ని నొక్కితే వస్తాను, అర్థమైందా? నొక్కితే బయటకు వెళ్తుంది. ఏది ట్రిగ్గరా ఏంది? ఇప్పుడు ట్రిగ్గర్ నొక్కాలి. ఇప్పుడు ప్రజెంట్ ఇట్లా ఉంది కదా, ఈ పెట్టేటప్పుడు కూడా ట్రిగ్గర్ నొక్కి లోపల పెట్టుకున్నాం అనుకో బయటకు వెళ్తలేదు. ఓకే, లాగ్ పడుతుంది. మనం వాళ్ళ రబ్బర్ పెట్టకుండా దీన్ని తీయాలంటే కూడా ఈ ట్రిగ్గర్ నొక్కితే, ఈ ట్రిగ్గర్ నొక్కినాం అనుకో, చూడు ఈ ట్రిగ్గర్ నొక్కినావుగా బయటకు వెళ్తాను. ఓకే ఓకే ఓకే, అది మెయిన్. ఇది గుర్తుపెట్టుకోవాలి మరి మాట. ఇది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోకపోతే చాలా ఇబ్బంది పడుతుంది మరి. ఎందుకంటే కొంచెం మ్యాక్సిమం ఆడేటప్పుడు జాగ్రత్త. అవును, ఇది లోపల పోవాలన్నప్పుడు ట్రిగ్గర్ నొక్కాలి. ఆ ట్రిగ్గర్ నొక్కి లోపల నెట్టాలి. లోపల నెట్టినా అనుకో పోతుంది, ఇక రాదు, బయటికి రాదు. ఓకే, అనగబడుతుంది, బిక్కరా వేస్తుంది. మళ్ళీ దీన్ని తీయాలన్నప్పుడు కూడా జస్ట్ ఈ ట్రిగ్గర్ నొక్కితే రిలీజ్ అయిపోతుంది. ఓహో, మొత్తం బయటికి తీయచ్చు. ఇట్లా మళ్ళీ బయటకు వస్తుంది ఎట్లుంది అట్లా. అప్పుడు మాట ఇట్లా బయటకు వస్తుంది. లేదు ఇక అయిపోయింది. పెట్టి ఒకసారి పెట్టిగా బయటికి పోదాం. ఎక్కడన్నా రమ్ము కొడదాం. డ్రమ్ము కొడితేనే ఇల్లు అది పొక్క పడ్డదంటే ఏం లేదు. బయటికి పోం బాబా, డబ్బా పెట్టి ప్లాన్ చేద్దాం. చలో రైట్ మామ. ఇక ఇటాట్ చేసి మొత్తం సెటప్ అయిపోయింది మామ. ఎప్పుడైనా సరే యుద్ధానికి పోతున్నప్పుడు ఫస్ట్ ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ లేకుంటే యుద్ధానికి పోయినాం అనుకో ఏం లేదు, ఎల్లెలకలా పడతాం మామ. ఇక ప్రాక్టీస్ చేద్దానికి మా పొలం దగ్గరికి అయితే వచ్చినాం, కానీ బ్యాగ్ మాత్రం స్టైలిష్ గా గిటార్ ఉన్నట్టే ఉంది మామ. చలో ఇక మా బావ ప్రాక్టీస్ చేస్తాడు, మీకు కూడా చూపిస్తా చూడరు మామ. చల్ దీని చూసి షాక్ అవుతానా? ఇది మామూలు టైంలో ఇది ఇది ఆను, ఇది ఆఫ్. ఓకే, ఇది ఆఫ్లో పెట్టాం అనుకో ఇది లోపల పోవట్లేదు. ఇక ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లోపలికి యాక్సెప్ట్ చేయట్లేదు. ఆన్లో పెట్టే ఆఫ్లో ఆన్లో పెట్టుకొని ఇప్పుడు ఈ ట్రిగ్గర్ నొక్కితే ఇది ఓకే మెయిన్ ఆన్ చేయాలి. మెయిన్ ఆన్ చేయాలి, అప్పుడు కరెంట్ వస్తుంది. కరెంట్ వస్తుంది. అది ఇప్పుడు ఏంటంటే ఇది బేస్, ఇది నొక్కి పట్టాలి. తొక్కి పట్టిని తల నారా తీస్తే పెట్టినావా? ఏంది సకాలు ఎత్తారు పైకి లేప కాదు, ప్రతిసారి కాలు పెట్టి తొక్కి లోపల నెట్టాలి. మరి లేకపోతే తప్పదు. ఇక అనిపిస్తుంది ఈ ఎట్టుకోవటాను భయం అవుతుంది. అది లేదు స్విచ్ నొక్కాలి ఎప్పుడు. స్విచ్ నొక్కితేనే పని చేస్తుంది. ఫస్ట్ కొంచెం దూరం ఏం కాదు, నేను ముందుకు వస్తాను పట్టు. అంత దగ్గరికి పోతే షాప్ ఉంటుంది అదే. ఫస్టే దూరం షూట్ నేర్చుకొని తవని నేర్చుకొని స్కోప్ పెట్టి 8x చూడు ఒక్కసారి. ఇడిపోయింది. ఎంత దూరం పోయింది చూసినావా? ఎంత దూరం పోయింది? నువ్వు అక్కడ పోయింది. పోయింది కానీ గురి ఏంది తప్పింది. ఇప్పుడే ఆర్మీ ట్రైనింగ్ పోయించినట్టు చెప్తాను. గురి తప్పింది గురువా. ఆర్మీ ట్రైనింగ్ పోయి ఇవాళ మిస్ అయ్యింది, ఎట్లా షార్ట్ మిస్ చేస్తాను అన్నట్టు. స్పీడ్ ఫోర్స్ మీద పోతుందా? నార్మల్ అనిపిస్తుంది. నార్మలా స్పీడ్ పోయిందా? పడ్డా అది నీకు. ఈసారి మంచి కొట్టు. పెద్ద కథ ఉంది కానీ ఈ లోపు వెనక స్విచ్ నొక్కు మళ్ళా. ఇప్పుడు దీన్ని నొక్కాలి. ఓకే, నొక్కితే లూజ్ అవుతుంది. ఇక ఊరుకు. అరే పైకి పోయింది. తేడా జరుగుతుంది. అదే అర్థం కావట్లే. చేపకి చెప్పా ముచ్చట. నువ్వు కొంచెం జరగమని చెప్తాను దాన్ని. అప్పుడు చిన్నగా ఈసారి పక్క పోజు పెడతాను. ఎట్లా పెడితే ఈ పోజు ఈసారి తలగానన్న తలగరాదే.
పర్ఫెక్ట్ పెట్టినా చేప పడ్డది చూసింది ఆనేనా అసలు నువ్వు అది చెప్పు ఏ అప్పటి నుంచి దాని చూడకపోతే దేని చూస్తానే దాన్ని చూస్తానా కానీ నువ్వు చెప్పిన అక్కడ జరిగిందా అని ఇది అయిపోయింది సైడ్ నుంచి రప్పని వెళ్ళిపోయింది మరి ఎటు నుంచి అనిపోతుంది అనుకున్నావు అవతల దిగిపోయింది కొట్టిన ప్రతిసారి తాగాలి ఇప్పుడు ఇప్పుడు తగ్గుతుంది అర్థమైపోయిందా వేరే లెవెల్ దాకింది ఇప్పుడు తాగాలి దానికి ఇక ఎట్లా పోయింది అది తాకింది బాగానే కానీ కొంచెం ఎడ్జికి తాకింది ఓకే ఓకే కొద్దిగా ఎడ్జి తాకింది ఈడ తాకింది ఏ కరెక్ట్ తాకింది ఆ? ఓ ఈడ తాకింది ఓ అందులోకి చీర్చుకొని పోయింది ఓ ఓ డైరెక్ట్ హోల్ నుంచి వచ్చిందిగా ఇది ఇళ్ళ నుంచి అట్లా వీలింది కరెక్ట్గా మళ్ళీ దేని తగ్గకుండా పోయింది అది సో, ఎందుకంటే దానికన్నా పెద్దది ఇక్కడ ఇది ఒకటి ఉంది ఇంకా ఇప్పటికైతే ఓకే దాన్ని ఏది చూపి తెంపినా నేను దాన్ని నొక్కకుండా ఇది నొక్కకుండా జరిగితే ఇది పోయింది ఆ యారో పోయింది మా వీడియో తీయలేదు కానీ నేను పోటు మొగోన్ లెక్కనే పోయి కొట్టినా మర్చిపోయి ఆ స్విచ్ నొక్కలేదు పోయి ఎక్కడనో పడ్డది అది తెగిపోయింది సరే కానీ మామ దీన్ని ఆక్టో ఫిషింగ్ టాకిల్స్ వాళ్ళ దగ్గర పట్టుకొచ్చినాం దీనికి 4000 రూపాయలు చెప్పిండు ఒకవేళ మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ తో కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అట్లనే మన పేరు కూడా చెప్పుర్రి మా 3500 ఇస్తాడు దీంతో కొన్ని చేపలైతే పట్టిన శాంపిల్ గా చూపిస్తా చూడరు మా మామ చేపలు కొట్టిన ఫుల్ వీడియో కూడా తొందరనే వదులుతా దీంట్లోనే యాడ్ చేస్తే లెంత్ ఎక్కువ అవుతుంది అని పెట్టలేదు చలో మామ రైట్ మన వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటానా ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వస్తా మన వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ